ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే మాఘ పౌర్ణమిలోపు కన్యా రాశి వారి జీవితంలో ఊహించని 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి వీరి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా నెరవేరని 2 కోరికలు ఈ పౌర్ణమిలోపు ఈ రాశి వారికి తప్పక నెరవేరుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పౌర్ణమిలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలేంటి, అలాగే వీరికి తీరపోయే ఆ 2 కోరికలేంటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కన్యా రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే చక్కని ముక్కవారు చేస్తూ సుందరమైన స్వరూపం, ఎప్పుడూ సంతోషంగా ఉంటూ కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష దక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. తమ వ్యక్తిగత విషయాల గురించి ఎదుటివారితో షేర్ చేసుకోవటం ఈ రాశి వారికి అంతగా నచ్చదు. ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చూడటానికి ఎంతో అందమైన ముఖారి విందం కలిగి ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతమని చెప్పాలి. తమ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవటానికి అనుక్షణం తప్పిస్తూ ఉంటారు. ఎదుటివారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని, తమను ప్రశంసించాలని భావిస్తారు. సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు ఎంతో అపారమైన శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు. అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో మీరు నేర్పరులు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త. ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు. ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి ఆదేశాల అనుసారం నడుచుకుంటారు. తమ వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం వీరికి ఉండదు. అలాగే అలా చేయటం కూడా వీరికి ఇష్టం ఉండదు. ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ఎంత ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. అయితే తమ భాగస్వామి నుండి కూడా తమకు అంతే ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఈ రాశివారి పౌర్ణమిలోపు వినబోయే 4 సంఘటనల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి, వీరి బంధువులకి ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అదెలా అంటే ఒక శుభకార్యంలో అనుకోకుండా మీరు మీ బంధువులు కలుసుకోవటం జరుగుతుంది. అక్కడ మీరు ఎడముఖం పెడముఖంగా ఉంటూ మీ మధ్య జరిగిన గొడవలు గుర్తు చేసుకుంటారు. అయితే ఈ సమయంలోనే మీ బంధువులు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మీ మధ్య గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేలా చేసుకుంటారు. తర్వాత మీ బంధువులకి మధ్య ఉన్న తగాదాలు పూర్తిగా తొలగిపోయి సత్సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా మీరు మీ బంధువులతో పాటు ఎన్నో శుభకార్యాలకు హాజరవుతారు. ఎన్నో విహార యాత్రలకు, తీర్థయాత్రలకు కూడా వెళతారు. మరొక సంఘటన ఏంటి అంటే ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయత్నాల కోసం లేదా ఉన్నత చదువులు చదువుకొని అక్కడే మంచి స్థానంలో స్థిరపడాలి అనుకునేవారు అందరికీ కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మీ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ పాస్పోర్ట్, వీసా పనులు ఈ సమయంలో అతి వేగంగా పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశాలలో మంచి పొజిషన్లో స్థిరపడడంతో పాటు మీరు స్వదేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తారు. మరొక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న, వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే పీటల మీద పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన ఈ రాశి వారికి మీరు కోరుకున్న వ్యక్తిని
మీకు నచ్చినట్లుగా అన్ని గుణగణాలు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఎవరైతే తమ ప్రేమ వ్యవహారాలను ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులందరినీ అంగీకారంతో వివాహం చేసుకోవడం కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ కుటుంబంలో చెప్పడం ద్వారా వారు మీ ప్రేమ వివాహానికి మద్దతు ఇస్తారు. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒక సంస్థలో ఉండి పనిచేస్తూ అక్కడే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అభివృద్ధి లభిస్తుంది. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఆదాయం పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది. శాలరీలు ఇంక్రిమెంట్లు అందుతాయి. మీరు పనిచేస్తున్న చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఎన్నాళ్ళు మీ శ్రమకు ఫలితం వచ్చే సమయం ఇదే. ఈ సమయంలో ఈ రాశి వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి అంటే, 1 సొంత ఇంటి కళ. ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సొంతగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కళ సాకారం అవుతుంది. అలాగే సొంతగా వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వాహన కళ కూడా నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు స్థిరచరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి విషయంలో మీకెంతగానో మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. మీరు చేయాలనుకుని చేయలేని పనులు మీ సంతానం ద్వారా చేయగలుగుతారు. అంటే ఉదాహరణకి మీరు డాక్టర్ అవ్వాలనుకొని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవ్వలేకపోయినా మీ సంతానాన్ని డాక్టర్ చేసి మీ కళ నెరవేర్చుకుంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. నిత్యం సూర్య భగవానుడిని ప్రార్థించడం ద్వారా మేలు చేకూరుతుంది. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మీరు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజ చేసినట్లయితే, ఈ సమయంలో స్త్రీ సూక్తాన్ని పఠించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా పారాయణ చేయటం ద్వారా అపార సిరి సంపదలు పొందుతారు. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల చాలా వరకు కూడా కష్టాల నుంచి బయటపడతారు. సమస్త దోషాలు నివారించే తల్లి గోమాత. వారంలో మీకు వీలైనన్ని సార్లు గోమాతకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆర్థికపరమైన లాభాలు గడిస్తారు. పక్షులకు ధాన్యం గింజలను ఆహారంగా వేయటం ద్వారా మంచి చేకూరుతుంది. సో చూశారు కదండి, ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే పౌర్ణమిలోపు ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలేంటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలేంటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.